హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో మాత్రము చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. రామతీర్థం తిరునాళ్ళ జరుగుతుంది. ఈరోజు సముద్ర స్నానం అనమాట. నిన్నొచ్చి కళ్యాణోత్సవం జరిగింది, ఈరోజు సముద్ర స్నానము. ఇక్కడ చాలా మెయిన్ అనమాట. ఇక్కడ కానీ సముద్ర స్నానం చేస్తే కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ మేమైతే ఇక్కడికి వచ్చాము, కానీ సముద్ర స్నానం అయితే చేయలేకపోయామండి. ఎందువల్లంటే మన వెహికల్స్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. 2 కిలోమీటర్స్ యువతలనే సముద్రం వరకు నడవడం కొంచెం కష్టం కారణంగా చాలాసార్లు అయితే సముద్ర స్నానం అయితే నేను చేస్తున్నాను. అందుకని ఎందుకులే అని చెప్పేసి ఆపేశాను. ఇది గుడి అన్నమాట. గుడి చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే చాలా బాగా అభివృద్ధి చెందించారు. ఇందులో దర్శనం మాత్రం మేము 20 రూపీస్ టోకెన్ ఉందండి ఈ దర్శనానికి. కానీ మా వాళ్ళ ఫ్రెండ్ ఉన్న కారణంగా మేము విఐపి దర్శనం చేసుకున్నాము. డైరెక్ట్గా లోపలికి వెళ్ళామన్నమాట. స్వామివారికి డైరెక్ట్గా స్వామివారికి దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. మన గోత్రం చెప్పించుకొని అన్ని గోత్రనామాలు మొత్తం చెప్పించుకొని హారతి ఇచ్చారు. చాలా ఆనందం వేసింది అనమాట, చాలా సంతోషం వేసింది. ఈ తిరునాళ్ళలో మొట్టమొదటిసారిగా ఇలాగ మేము దేవుణ్ణి దగ్గర నుంచి చూసి దర్శనం చేసుకున్నాము. దానికైతే చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఎందువల్లంటే చాలా ఆనందంగా ఉంది. గర్వకారణం కాదు కానీ చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలా జరగలేదండి. ఎప్పుడైనా మేము దూరం నుంచి స్వామిని చూసేవాళ్ళమే. ఈరోజు మాత్రం దగ్గరికి వెళ్ళి చూసాము, కానీ సముద్ర స్నానం అయితే చేయలేకపోయాము. సముద్ర స్నానం చేయాలంటే 2 కిలోమీటర్స్ నడవాలి. కానీ మేము దురదృష్టం ఏంటంటే సముద్రం దగ్గరికి వెళ్ళాము, అక్కడ లోపలికి ఎంట్రన్స్ కానివ్వలేదు మా వెహికల్ని. మళ్ళీ రిటర్న్ వచ్చాక మనకి తెలిసినటువంటి పోలీసులు బందోబస్తు వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు కనిపించారు. రండి మేము తీసుకెళ్తామన్నారు. కానీ ఎందుకులే, టైం అయిపోతుందని మేము వచ్చేసాము. ఎందుకంటే చాలాసార్లు సముద్ర స్నానం అయితే చేసే ఉన్నాం కాబట్టి. ఇక్కడే రామతీర్థంలోనే చాలాసార్లు చేసాము. ఇక్కడ వాహనాలు చాలా ఉన్నాయి. అన్ని వాహనాలను మాత్రం ఇక్కడే మండపంలోనే పెట్టేస్తున్నారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇలా జరిగేది కాదు, ఇప్పుడు మాత్రం కొత్తగా ఉంది. ఏంటంటే అన్ని చోట్ల అన్నదానం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఇలాగ అన్నదానం అయితే నేను చూడలేదు. చాలా సంవత్సరాలు నేనైతే వెళ్ళాను, కానీ ఈ సంవత్సరం మాత్రము చాలా చోట్ల అన్నదానం జరుగుతూనే ఉంది. మేము కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్నదానం కూడా చేశాము. మేము అన్నదానం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి చీరలు కూడా, అమ్మవారికి ఆల్రెడీ అలంకారం చేసి ఉంటారు కదా చీరలు, అవి కూడా వేలంపాట్లో పెట్టేసి ఉన్నారు. చీరలు కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అంతా, ఇంకా మిగతా వీడియో అంతా చూడండి మీరు. మీకోసం ఈ వీడియో తీశాను. తినుబండారాలు కానీ, ఆట బొమ్మలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వీధులన్నీ నిండిపోయి ఉన్నాయి. చూడటానికి 2 కన్నులు చాలవు. మరియు ఇవి కూడా ఉన్నాయి, ఇక్కడ జైంట్ వీళ్ళు అలాంటివన్నీ కూడా పెట్టేస్తున్నారు. నైట్ కానీ వస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. మనం డేలో వచ్చాము. అందులో ఇక్కడ ఈరోజు నైట్ అయితే నైటు ఒక పెద్ద గుంట పెట్టేసి, అంటే కోనేరు అన్నమాట, గుంట కాదు కోనేరు నిండా నీళ్లు నింపేసి తెప్పోత్సవం జరుగుతుందన్నమాట. ఇది చాలా కన్నుల విందుగా ఉంటుంది. నైట్ కానీ వస్తే ఈరోజు చూడొచ్చు ఎవరైనా సరే. ఈరోజు ఏమిటంటే సముద్ర స్నానం అన్నమాట, అమావాస్య. ఈరోజు అందరూ సముద్ర స్నానం అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు అంతా మాకైతే చాలా అద్భుతంగా జరిగిందండి దర్శనం మాత్రము. గుడి మాత్రం అంతా నేను వీడియో అయితే షూట్ చేశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లైమాక్స్ చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదిగో నాగపడగలు ఉన్నాయి, అన్నీ చుట్టూ మొత్తం గుడి అంతా నేను వీడియో అయితే తీశాను. గర్భగుడి ఒకటే వీడియో తీయలేదు. ఎందువల్లంటే విఐపి దర్శనానికి వెళ్ళాను లోపలికి, అందులో వీడియో తీయడానికి వీల్లేదనమాట. అందువల్ల తీయలేకపోయాను. మిగతా లోపల గుడి మొత్తం ప్రాంగణం మొత్తం తీశాను. బయటకు వచ్చిన తర్వాత మనము బయట షాపింగ్లు అవన్నీ కూడా వీడియో తీస్తున్నాను. స్కిప్ చేయకుండా అంతా చూడండి. మీరు ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, మా వీడియోని చివరి వరకు చూడండి.
స్కిప్ చేయకుండా మా వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదములు. నేను భోజనం కూడా ఇక్కడే చేసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డౌన్.